ఖమ్మంలో సహస్రచండీ సహిత మహారుద్రయాగం దిగ్విజయంగా కొనసాగుతుంది. రెండో రోజు ఉదయం గోపూజతో ప్రారంభించి చండీ హవనం, పార్థివ లింగార్చన, ధన్వంతరి మహాసుదర్శన హోమం, నీరాజన మంత్రపుష్పాలతో 11 చండీ హోమాలతో క్రతువును పూర్తి చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం రుద్ర హోమం, విశేష హోమాలు, చండీ హోమం, మహాలింగార్చన, 365 దీపాలతో జ్యోతిర్లింగార్చన, చతుర్వేద స్వస్తి జరిగాయి. ఈ సందర్భంగా యాగ బ్రహ్మ రాజులు భాను రవి, కిరణ్ శర్మ జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. మరో రోజుల పాటు నిర్విఘ్నంగా యాగం జరుగుతుంది అని, ఆసక్తి గల వ్యక్తులు పాల్గొనవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాగ బ్రహ్మ రాజులు భాను రవి, కిరణ్ శర్మ ఆధ్వర్యంలో యాగకర్త దండిగల లక్ష్మణరావు దంపతులు, స్థలదాత గుర్రం మురళి దంపతులు, యాగం సంకల్పిత భవ్యశ్రీ వృద్ధాశ్రమం జ్యోతిషాలయం సునీతామాత నిర్వాహకులు వెంపటి సత్యనారాయణ దంపతులు, పురః ప్రముఖులు, సేవకులు పాల్గొన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మన ఖమ్మం పట్టణం నందు 5 ఎలిమెంట్స్ పక్కన మమతా రోడ్లో ఎంతో వైభవపేతంగా 5 రోజుల దీక్షతో జరుగుతున్నటువంటి సహస్రచండీపూర్వక మహారుద్ర యాగ మహోత్సవంలో భాగంగా ఇవాళ 2వ రోజు ఉదయం 8 గంటల నుంచి గోమాత్రకి చక్కనైనటువంటి పూజని నిర్వహించుకొని తర్వాత ఆ ఆవుతో సహా యాగశాల ప్రదక్షిణ చేసి యాగశాలలోకి ప్రవేశించి తదుపరి నిత్యక్రతువుల్లో భాగంగా సహస్రచండీ హోమంగా చండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది. తరువాత ఈ రోజున కార్తీక చివరి సోమవారం కనుక ఆ మహాదేవుడికి ప్రీతిగా పార్థివలింగార్చన, విశేష పుష్పార్చన చేసుకున్నాం. తర్వాత మరలా సహస్ర చండీ హోమాన్ని నిర్వహించి అదేవిధంగా కార్తీక మాసం నారాయణుడికి కూడా ఎంతో విశేషమైన రోజు కనుక ఈ రోజున ధన్వంతరి హవనం, మహాసుదర్శన హవనం విశేషంగా చేసుకున్న తర్వాత మహామంత్రపుష్పాన్ని సమర్పించి ఉదయం పూజాక్రతువులని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈ రోజున విశేషమైనటువంటి సోమవారం కనుక రుద్రహోమం, అదేవిధంగా చండీ హవనం, 365 లింగాలతో కైలాసంలో పరమశివుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మురులింగార్చన చేయడం జరుగుతుంది. అదేవిధంగా 365 జ్యోతులతోటి కైలాస ప్రసారాన్ని ఏర్పాటు చేసి విశేషమైన జ్యోతిర్లింగార్చన కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా దైవానుగ్రహం కొరకు ఈ యాగంలో హవన, అర్చన కైంకర్యాలలో పాల్గొని ఆ పరమేశ్వరుడు జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ తెలియజేస్తున్నాం. ఖమ్మం పట్టణ వాసులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం కనుక ప్రతి ఒక్కరూ కూడా యాగాన్ని సందర్శించి యాగంలో భాగస్వాములై ఆ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులై పరమ సాయుజ్యాన్ని పొందగలరని తెలియజేస్తూ శుభం భూయాత్, మంగళం మహత్. అదేవిధంగా భవ్యశ్రీ వృద్ధాశ్రమం అనేటువంటి సేవా సంస్థ స్థాపకురాలైనటువంటి మాత సునీతామాత గారి యొక్క సత్సంకల్పం చేత, అదేవిధంగా ధనియాల లక్ష్మణరావు గారు, వెంపటి సత్యనారాయణ గారు, జీవి మాల్స్ మొదలైనటువంటి వారి సహాయ సహకారాలతో నా పేరు రాజోలు భాను రవికిరణ శర్మ ఎంఏ. మా యొక్క ఋత్విక్ బృందం చేత యాగాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో భాగస్వాములై ఆ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ తెలియజేస్తున్నాం. శుభం భూయాత్, మంగళం మహత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం స్వస్తి. ప్రారంభిస్తున్నాను. ఒప్పుకుంటారేమో చూశాను. అందరూ కూడా పదే అంటున్నారు, శ్రద్ధగా చేస్తున్నారండి. ఆ శ్రద్ధను అలాగే కొనసాగిస్తూ స్వాహానతలు వేస్తూ ఉండండి. అన్నట్టు ప్రారంభిస్తున్నాం. ఓం నమస్తే కాగి ఓం సందీప్
समस्तास्तादेवहानिमुखालिकं तस्यात् अहं विभूत्यां बहुबलैर्वैदास्ना तथा दुशिरवाज स्वाहा ततः वृन्देव्या शुम्भसुजो भजोः पश्यतां सर्वदेवानमसराणाजानं स्वाहा शरवस्तञ्जोजयानधामिका भवञ्जदानदैत्यनिस्तत्पदीघातकृतृभि स्वाहा मुक्तानदेव्यास्तनज्ञानपरमेश्वरी बभञ्जले हुङ्कारोच्चारणादि स्वाहा ततः शतशतैर्देवी माच्छादयसोऽसरः सार्धत्कुदादेवी धनुजच्छेषेषु स्वाहा छिन्ने धनुषदैत्येन्द्रस्तथा शक्तिमधाददै दादेवी दैत्यान भद्रेश्वर स्वाहा तस्यां देवाद खटिं चिच्छे चंडिका धनमुक्तीक्षरी चर्मे स्वाहा चिच्छेदा प्रसंगुण्यश्वेश्वरी नजोधावतं मुष्टि मुष्टि भगवान स्वाहा देव्या संचार सादेव सदा स्वाहा तलप्रहारावतन विवादं नीदरि सदैव राससा प्रदेवतो स्वाहा उत्पत्ति चक्रिगर्को देवी गणमासलः तत्रावसाने राधा आयुधे देनचंडिका स्वाहा नियुद्धं खेददा दैत्यश्चंडिका परस्परं चक्रधो प्रथम सद्धूलं यस्मैकारकं स्वाहा विवेकः अभिधावदुष्टापञ्चकादरेचिना स्वाहा तमायान्तन्दतोदीवी सर्वदैत्यजनीश्वरं जगत्म्यामादयामासभ्युत्वा सूर्यरक्षस स्वाहा सकदासुपवादो ज्ञानदेवी शूलाग्रविक्षः चायित सकलात्महते स्मृतात्मि जगत्स्वास्थ्यमदीवापनिर्मणं चाभवनः स्वाहा उत्पादवेधः स्थोताये रागा समस्तैशमुनियुः श्रीद्वमार्गवाहिनीस्तथा संस्तत्वाद्रे स्वाहा ततो देवगणाः सर्वे हर्षनिर्भरमाण स्वाहा बभूवन्यहते तस्मिन् गन्धर्वालदं जगु स्वाहा अवादिकं तथैवानि अनुदुष्ट कामाः जगदम्बार्पणमस्तु हरिद्री चालंडी सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके जन्ये त्र्यंबके देव नारायण नमोस्ते स्वाहा सृष्टिस्ते नमोस्ते स्वाहा गृहीतोऽग्रभाजिके दक्षिणोद्धतोन्धेवनाहरो जीवे नारायण नमोस्ते स्वाहा वसुम्भरूपेण गृह्णन्ते ज्ञानकृतवतमे त्रैलोक्यत्राणधैर्य नारायण नमोस्ते स्वाहा किरीट महावज्र सहस्रेणो त्रयप्राणः चेन्द्र नारायण नमोस्ते स्वाहा केन्द्रमे महाराज महाविद्या नारायण नमोस्ते स्वाहा मेघे सरस्वरे बुद्धिभाभ्रमितां श्रीजा आत्मदापं सिद्धसेवरो ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఈ విధంగా పరమేశ్వరుని నామాన్ని ఉచ్చరిస్తూ అభిషేకాన్ని తిలకిస్తూ ఉండండి. అనేక జన్మ కృత్య సకల పాపాలని కూడా తొలగిపోతాయి ఈ అభిషేక దర్శనం చేత. కూర్చోవాలండి. చూడండి ఈ యొక్క అందరూ కింద కూర్చోడానికి ప్రయత్నించండి.